ఈరోజు రాయలసీమ వాసులంతా కూడా వారి వాయిస్ వినిపించకుండా పోతే రాబోయే కాలాలలో మనకు సాగునీరు కాదు కదా తాగునీరు కూడా ఉండే అవకాశం లేదని చెప్పి మనవి చేసుకుంటున్నాం. మేము ఒక్కటే మాట్లాడుతున్నాం, కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయదలుచుకున్నామే కానీ మేము ఎక్కడ కూడా ఒక ఎవిడెన్స్ బేస్డ్గానే ఈరోజు మేము చెప్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయగలిగాను చంద్రబాబు గారితో అని చెప్పడం జరిగింది. మీరు ఒక్కసారి గమనిస్తే గతంలో కూడా రాయలసీమ కోసం ఇంతకుముందు పెద్ద వెంకటరామరెడ్డి గారు చెప్పారు, ఎన్టీఆర్ గారి హయాంలో కృష్ణా జలాలు ఇక్కడికి ప్రారంభం అనేది జరిగింది. అందుకు కూడా కారణం ఆలోచిస్తూ వస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చూసినా కూడా తెలుగు గంగ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు కూడా చెన్నై వారికి నీళ్ళు ఇస్తానని చెప్పి ఉద్దేశంతో 5 టీఎంసీలు వాళ్ళకి ఇస్తామనే ఉద్దేశంతో జరిగిన మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అది. అదేవిధంగా మన ఆ రోజు పెద్దలు వెంకటరామరెడ్డి గారు ఇంకా నాయకులంతా కూడా రాజకీయాల్లో రాకముందే రాయలసీమ ఉద్యమం జరిగినప్పుడు ఉద్యమం ఉధృతమైనప్పుడు వాళ్ళు ఈ హంద్రీ నీవా గాలేరు నగర్ లాంటి ప్రాజెక్టులు చేపడతామని చెప్పడం జరిగింది. ఆ ప్రాజెక్టులు చెప్పిన తర్వాత వాళ్ళంతకు వారే మీకు అందరికీ గుర్తుంటారు, 40 టీఎంసీలు హంద్రీ నీవా ద్వారా వస్తే అది లిఫ్ట్ ఇరిగేషన్లో సాధ్యమయ్యే అవకాశం లేదు సాగునీరుకి అని చెప్పి ఒక క్వశ్చనీర్ పంపించారు ప్రతి ఒక్కరికి పబ్లిక్ ఒపీనియన్ కోసం అని చెప్పి. 5 టీఎంసీలు నీళ్ళు పంపించి తాగునీరు ఇస్తే సరిపోతుందా అని. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమంటే ఏ ప్రాజెక్టు తీసుకున్నా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా మీరు ఏ ప్రాజెక్టులన్నా తీసుకోండి, ఏ అభివృద్ధి కార్యక్రమాలన్నా తీసుకోండి, ప్రజలలో కదలిక ఏర్పడి వాళ్ళల్లో ఒక ఉద్యమంగా తయారయ్యేటప్పుడు దాన్ని అణగదొక్కేందుకు తెలివిగా ఓ ప్రాజెక్టు ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రజల చేతనే ఒప్పించేందుకు, ఎందుకంటే అప్పటికున్న పరిస్థితుల్లో దీన్ని లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యం కాదని చెప్పించి దాన్ని కుచించే ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన విధానం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం చూసుకుంటూ వస్తే ప్రజలను ఒప్పించేందుకు కాదు, ఇది సాధ్యమయ్యే పనేనా అని చాలామంది మనసులో అనుకున్న వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా ఆ రోజు రాయలసీమ వాసులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా పోతిరెడ్డిపాటి హెడ్లగేటర్ తీసుకురావడం, 40 టీఎంసీలు వాటర్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం జరిగితే తర్వాత సాధ్యాసాధ్యాలు తీసుకుంటూ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక్కసారిగా మనం ఈ వర్షం ఎప్పుడు ఒక్కసారి వచ్చినప్పుడు ఆ క్యాచ్మెంట్ తీసుకునేంత పరిస్థితి లేనప్పుడు కాలువలు పెంపొందని తీసుకొని ఇంతకుముందు వెంకటరామరెడ్డి గారు చెప్పినట్టు 4 టీఎంసీలు 7 టీఎంసీల వరకు ఒకసారిగా రోజుకు డ్రా చేస్తూ పోతా వస్తే మనకు నీటి నిల్వ సామర్థ్యం పెంచుకొని కాలువల ద్వారా అందినవకు కానీ ఇవ్వచ్చిన పరిస్థితులు చేయటం జరిగింది. అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజలను మభ్యపెట్టేందుకు కోసం చేసే చర్యలు కాకుండా, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ లేకుండా రాయలసీమలో ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా ఆలోచన విధానం రాజశేఖర గారి కుటుంబానికి తెలుగుదేశం వారికి వ్యత్యాసం ఉంది మనం చేసుకుంటున్నా. కాబట్టి ఈరోజు నేను అందరినీ విజ్ఞప్తి చేసేది ఏమంటే ఇక్కడే కాకుండా మీరు ఎక్కడన్నా చూసుకోండి, అభివృద్ధి పథకం తీసుకుంటూ వస్తే మా చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకుంటాం ఒక నిర్ణయం జరిగింది. చిత్తూరు జిల్లాకు నీళ్ళకి ఇచ్చేటప్పుడు 6 టీఎంసీ వాటరు కండలేరు నుంచి నీళ్ళు ఇచ్చేదని చర్యలు చేపట్టారు. ఆ చర్యలు దానికి గ్రాంట్ కూడా ఫారిన్ గ్రాంట్ 50%, ఐడిఎస్ఎఫ్డి గ్రాంట్ 50% ఇచ్చి ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసి నీళ్ళను కూడా 6 టీఎంసీ 4.5 టీఎంసీ వచ్చిందను డ్రింకింగ్ వాటర్కు, 1.5 టీఎంసీ
ఇండస్ట్రియల్ జోన్కు. ఈ విధంగా చేపట్టినా కూడా ఆ పొలిటికల్ రీజన్స్ ద్వారా మాత్రమే ఆ ఇచ్చిన గ్రాంటు కూడా లేకుండా ఆ పథకాన్ని పూర్తిగా తొక్కివేయడం జరిగింది. అంటే నేను మనవి చేసుకునేది, అభివృద్ధి కోసం చేస్తామని చెప్పే మీరు అభివృద్ధి కోసం కాకుండా ప్రజలను ఎప్పటికప్పటికి మభ్యపెట్టే విధానంగా మాత్రమే మీరు ప్రాజెక్టులు చెప్పి మీకు అనుకూలంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రజల కోసమో ఇంకోరి కోసం మీరు దాన్ని నిలిపేయడం జరిగింది. ఇది కాకుండా మీరు గతంలో గమనిస్తే పెద్ద వెంకటరమణ గారు చెప్పినట్లు పై రాష్ట్రాల్లో మీరు ఎస్ఎం కృష్ణ చూసింటారు. మనకు అన్యాయం జరిగినా కూడా ఆయన సుప్రీంకోర్టు ఆయన మీద కంటెంప్ట్ వేసినా కూడా ఆయన ఏరియాను ప్రొటెక్ట్ చేసుకునేదానికి కాలుమట్టి కట్టేదానికి చర్యలు చేసుకుంటూ పోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆయన మనకు చెప్పేది ఏమంటే, ఇప్పుడు కృష్ణా జలాలు పోలవరం నిర్మాణం కంప్లీట్ చేస్తే మనకు నీళ్లు మొత్తం వస్తాయి, మీకు రాయలసీమకు నీళ్ళు ఇస్తామని. ఇదంతా ఏ విధంగా ఉంటుందంటే, ఎండమావులందు నీరు చూపించి ఆ నీరును మీరు తీసుకోండి అని చెప్పే విధంగా ఉంటుంది. ఎందుకంటే పోలవరం నిర్మాణం అయ్యే పరిస్థితి ఇప్పటికప్పటికీ లేని పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో మీరే చెప్పారు, కౌన్సిల్లోనే 2019 కన్నా పోలవరం నిర్మాణం నేను కంప్లీట్ చేస్తాను, ఛాలెంజ్ చేస్తున్నాను అని. నిర్మాణం ఇంతవరకు కంప్లీట్ కాల. ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలోనూ మభ్యపెట్టే విధానం మానుకొని దయచేసి మేము అడగడం ఒకటి, రాయలసీమ వాసులు ఉన్న బాధలను రాయలసీమ వాసిగా గుర్తించి ఎక్కడైతే మీరు బాగా సంపద ఉందో ఆ సంపద సంపద సృష్టిస్తున్నారని చెప్పి విధంగా కాకుండా, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ లేకుండా ప్రతి రీజన్ను కూడా అభివృద్ధి చేస్తూ, ముఖ్యంగా ఈ ఒక్కసారి మీరు తప్పుదనం చేస్తే రాయలసీమ వాసుకు తాగునీరు కూడా ఉండని చెప్పి మనవి చేసుకుంటూ, దయచేసి దీన్ని ఈ ప్రాజెక్టును నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాల్సిన